వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం. నేను మీ ప్రవళిక. ఒక సామాన్యమైన రైతు కూలీ కుటుంబం నుంచి వచ్చి ఈరోజు జిల్లా స్థాయిలో DCMS చైర్మన్గా విధులు నిర్వహిస్తున్న వట్ట జానయ్య గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ఆపదలో ఉన్నవారికి ఆపద్ బంధువుగా, ఉద్యమాల్లో ఒక సైనికుడిగా నిరంతరం ప్రజలకు సేవ చేయాలనే తపనతో రాజకీయాల్లోకి వచ్చిన వట్ట జానయ్య గారి లైఫ్ స్టోరీ ఏంటో తెలుసుకుందాం. నమస్కారం సార్. సార్, ముందుగా మీ గురించి చెప్పండి సార్. మీరు రాజకీయాల్లోకి ఎలా వచ్చారు, మీ బాల్యం ఏంటి, మీ విద్యాభ్యాసం గురించి చెప్పండి. V3 న్యూస్ వారికి నమస్కారం. నా స్వగ్రామం సూర్యాపేట మండలం గాంధీనగర్. ఇప్పుడు ప్రస్తుతం అది సూర్యాపేట మున్సిపాలిటీలో 13వ వార్డుగా మార్పు జరగడం జరిగింది. నేను 4th క్లాస్ వరకు ఈ యొక్క విలేజ్లోనే చదువుకోవడం జరిగింది, గవర్నమెంట్ స్కూల్లో. తర్వాత 5th క్లాస్కు పక్కనే ఉండబడినటువంటి మా రెవెన్యూ విలేజ్ పిల్లలు మరి అక్కడ 5th క్లాసు చదువుకొని ఆ తర్వాత సూర్యాపేట రాజ్బౌదూర్ వెంకటరామరెడ్డి హై స్కూల్లో 10th క్లాసు వరకు చదువుకోవడం జరిగింది. ఇంటర్మీడియట్ ప్రభుత్వ జూనియర్ కళాశాల సూర్యాపేట CEC సబ్జెక్టులో పూర్తి చేసుకోవడం జరిగింది. డిగ్రీ SV ఇంజనీరింగ్ కళాశాలలో ఆర్థిక ఇబ్బందులతోనే డిస్కంటిన్యూ చేయడం జరిగింది. తర్వాత ఇప్పుడు నా యొక్క కోరిక లా కంప్లీట్ చేయాలనేది ఉండే, దాన్ని ఈ మధ్యకాలంలోనే 5 years LLB మహాత్మా గాంధీ MG కాలేజీలో పూర్తి చేసుకొని పట్టా కూడా తీసుకోవడం జరిగింది. మీరు చదువుకునే రోజుల్లో ఆర్థిక స్తోమత వల్ల కూడా చదువును ఆపేశారు. కానీ ఇప్పుడు మీరు విద్యార్థులకి కానివ్వండి, ప్రజలకు కానివ్వండి, మీరే సేవ చేసే స్థాయికి ఎదిగారు. అసలు ఇది ఎలా సాధ్యమైంది? అంటే ఆ ఏజ్లో నాకు ఎదురైనటువంటి ఇబ్బందుల మీద నాకు వచ్చినటువంటి అవగాహనతోని, అంటే ఏమైతే లేకపోవడంతో మా కుటుంబంలో నా విద్యాభ్యాసం మిడిల్లో పనిచేసుకోవడం జరిగిందో దాన్ని గుర్తించి దానికి కావాల్సినటువంటి సోర్సెస్ సంపాదించుకోవాలనేటువంటి కసి, ఆ యొక్క చదువు మీద ఉన్నటువంటి ఇంట్రెస్టు, వాటన్నిటినీ మనం మైండ్లో ఫీడ్ చేసుకున్నాం. కాబట్టి వాటిని అందుకోవడం కోసం అనేక రకాల, అంటే స్కూల్కి వెళ్ళే టైంలో, కాలేజీకి వెళ్ళే టైంలో కూడా పక్కనే ఉన్నటువంటి రైస్ ఇండస్ట్రీలో పనిచేసుకొని ఆ వచ్చిన డబ్బులతోని పుస్తకాలు, బట్టలు కొనుక్కొని ఇంటర్మీడియట్ వరకు కూడా కంప్లీట్ చేయడం జరిగింది. డిగ్రీకి పోయేసరికల్లా కుటుంబ భారం కూడా మా అమ్మగారు మోసేవాళ్ళు. మా అమ్మకు తోడుగా ఉండాలనే ఉద్దేశంతో డిగ్రీలో ఫీజు కట్టే టైంలో మా అమ్మ ఇంట్లో ఉన్నటువంటి పరిస్థితులు గుర్తు చేయగానే బంద్ చేసుకొని ఆ యొక్క పైసలు కూడా ఇంట్లో పెట్టుకొని డిగ్రీని డిస్కంటిన్యూ చేయడం జరిగింది. మీరు విద్యార్థి దశలో ఉన్నప్పుడు కూడా విద్యార్థులకి జరిగే అన్యాయం చూడలేక మీరు వారి కోసం ఎన్నో ఉద్యమాలు చేపట్టారు. వీటి గురించి చెప్తారా? ఆ యొక్క అప్పుడు ఉన్నటువంటి కాలేజీలలో స్టైఫండ్ సమస్యలు కావచ్చు, పుస్తకాలకు సంబంధించినట్టు కావచ్చు, అవి ఎప్పుడో రిలీజ్ అయ్యేది. టైంకు విద్యార్థులకు అందక విద్యార్థులు ఇబ్బంది పడుతున్నటువంటి సందర్భంలో నేను PDS ఆర్గనైజేషన్లో పనిచేసి ఆ యొక్క ఆర్గనైజేషన్ ద్వారా ఆ యొక్క ఉన్నటువంటి ప్రిన్సిపాల్లతో కానివ్వండి, గవర్నమెంట్తో కొట్లాడి సకాలంలో వాళ్ళకి రావాల్సినటువంటి స్టైఫండ్స్, వాళ్ళకి రావాల్సినటువంటి మెయింటెనెన్స్ సంబంధించిన ఏమున్నా కూడా కొట్లాడి సాధించుకున్నటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. మీరు మన తెలంగాణ మనకి రావాలి, మన అభివృద్ధి అనేది బాగా ఉండాలని కేసీఆర్తో కలిసి ఉద్యమంలో అడుగులు వేశారు. మీరు ఆ ఉద్యమంలో కూడా చాలా కీలక పాత్ర పోషించారు. దాని గురించి మాకు చెప్తారా? అంటే నేను డిగ్రీ చదువుకునే రోజుల్లోనే గవర్నమెంట్ సపోర్ట్ లేకపోవటం వల్ల డిగ్రీ నాది ఏ రకంగానైతే మిడిల్లో బ్రేక్ అయిందో, నాలాంటి వాళ్ళు చాలామంది విద్యార్థులు చదువుకున్నటువంటి వాళ్ళు మా విలేజ్లో కావచ్చు, మా చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల్లో నాకంటే సీనియర్స్ కావచ్చు, జూనియర్స్ కావచ్చు, ఉద్యోగాలు లేకపోవడం వల్ల జరుగుతున్నటువంటి వాళ్ళ ఫ్యామిలీలో ఉన్నటువంటి ఇబ్బందుల్ని గుర్తించి కేసీఆర్ గారు ఏదైతే ఈ తెలంగాణ రాష్ట్రం బాగుపడాలి, ఇక్కడ ఉన్నటువంటి SC ST BC వర్గాలకు లాభం జరగాలంటే ఈ రాష్ట్రం ఏర్పాటు అయితేనే తప్ప కాదనేటటువంటి వాస్తవాన్ని నమ్మి వారు ఏదైతే 2001లో TRS పార్టీని స్థాపించాలని డిసైడ్ చేసినప్పుడు వారు మాట్లాడిన సందర్భాల్లో నాకు ఒక నమ్మకం, అంటే నాలాంటి పేదవాళ్ళకి ఎంతోమందికి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైతే ఉద్యోగ అవకాశాలు దొరుకుతాయి, ఇక్కడ ఉండబడినటువంటి రైతాంగానికి వాటర్ ఫెసిలిటీ వస్తే రైతులు బాగుపడతారనేటటువంటి కాన్సెప్ట్తోనే కేసీఆర్ గారిని స్ఫూర్తిగా తీసుకొని ఆ రోజు పార్టీ స్థాపించిన రోజే వారి నాయకత్వంలో మేము కూడా వెళ్ళి వారికి మద్దతుగా పలకడం జరిగింది. దాని తర్వాత కేసీఆర్ గారు 2002లో ఇమీడియట్గా స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా పార్టిసిపేట్ చేస్తామని వాళ్ళు పిలుపునియడం జరిగింది. అప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఈ గ్రామంలో నేను చాలా పేద కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తులు, నాతో పాటు ఉన్నటువంటి యువకులందరినీ కూడా ఎంటబెట్టుకొని కేసీఆర్ గారు ఏదైతే చెప్పిండో అదే విషయాలతో ఇక్కడ డిస్కస్ చేసినప్పుడు చాలామంది నాకు సపోర్టుగా మనం అందరం కూడా టీఆర్ఎస్ జెండా పడదాం,
కేసీఆర్ గారి నాయకత్వాన్ని బలపరుద్దామని ముందుకు రావడం జరిగింది. అప్పుడు జరిగినటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇక్కడ మేము లోకల్గా టీఆర్ఎస్ పార్టీ నుంచి 4 వార్డులలో పోటీ చేస్తే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా 4 వార్డులలో మెజార్టీ ఓట్లతో మమ్మల్ని గెలిపించడం జరిగింది. మాకు కాంగ్రెస్ పార్టీకి ఉన్న అండర్స్టాండింగ్తో వాళ్ళకు ఎస్టీ రిజర్వేషన్ కావడంతో మాకు ఎస్టీల అభ్యర్థి లేకపోవడం వల్ల నేను బీసీల నుండి ఉప సర్పంచ్గా ఎస్టీ క్యాండిడేట్ని సర్పంచ్గా డిక్లేర్ చేసి నేను ఆ రోజే టీఆర్ఎస్ పార్టీ నుంచి ఉప సర్పంచ్గా ఎన్నిక కావడం జరిగింది. మీరు ఒక రైతు కూలీ కుటుంబం నుంచి వచ్చి రాజకీయాల్లో ఒక స్థాయిలోకి రీచ్ అయ్యారు. అసలు దీనికి మీ కుటుంబ సహకారం అనేది ఎలా ఉంది? అంటే మా కుటుంబ నేపథ్యం మా వెనక కానీ ముందు కానీ ఎవరు కూడా రాజకీయాలు ఉన్నవాళ్ళు లేరు. మాకు ఎప్పటికప్పుడు ఇంట్లో వెళ్ళటానికే ఎక్కువ. కాకపోతే నేను వచ్చిన నేపథ్యం పీడిఎస్ ఆర్గనైజేషన్ కావచ్చు, నాకున్నటువంటి సర్కిల్ కావచ్చు, నేను అనుభవించినటువంటి అవమానాలు కావచ్చు, ఇబ్బందులు కావచ్చు, ఆర్థికమైనవన్నీ కూడా ఎప్పటికప్పుడు నన్ను అలర్ట్ చేస్తూ, అంటే మనం ఎట్లా ఉండాలి, మనం ఒక మంచి స్థాయికి పోవాలంటే ఏం చేయాలి, మనకున్నటువంటి వనరులను ఉపయోగించుకొని ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు సహకరించుకుంటూ మనకు కావాల్సిన సహకారం వాళ్ళతో పొందుకుంటూ ముందుకు పోవాలని ఒక ఆలోచన ఎప్పుడు నా మైండ్లో ఉండేది. కాబట్టి ఎక్కడ ఎవరికి అన్యాయం జరిగినా, ఎవరికైనా ఇబ్బంది ఉందంటే నాకు లేకపోయినా వాళ్ళ ఇబ్బందిని తీర్చడం కోసం ప్రయత్నం చేసే క్రమంలో ప్రజలకు నేను దగ్గర కావడం జరిగింది. ఆ దగ్గరైన క్రమమే నన్ను రాజకీయంగా ముందుకు పంపిస్తూ ఆ యొక్క 5 years ఉప సర్పంచ్గా ఉన్నటువంటి పీరియడ్ మొత్తం కూడా ఫుల్ టైం ప్రజల యొక్క సేవకే నేను నా టైం కేటాయించి మిగతా సందర్భాల్లో నాకున్నటువంటి ఎల్ఐసి ఏజెంట్ కావచ్చు, ఇంకేదైనా వనరులు ఉంటే వాటితో ఆర్థికంగా పావులబడి సంపాదించుకొని ఆ యొక్క ప్రజలకు సర్వీస్ చేసే క్రమంలో నెక్స్ట్ టర్ము ఏదైతే రిజర్వేషన్ జనరల్ అయిందో వాళ్ళందరూ పార్టీలకు అతీతంగా ఏ పార్టీ వద్దు, ఇండిపెండెంట్గానే నేను ఉండాలని చెప్పి మరి నాకు ఇండిపెండెంట్గా 2వసారి సర్పంచ్గా కూడా అవకాశం ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ లేడీ జనరల్ కావడం జరిగింది. నాకు అవకాశం లేదు కాబట్టి మళ్ళీ మా యొక్క వైఫ్ మరి ఆమెను ముందుకు తీసుకొచ్చి లేదు మీ కుటుంబం నుండే ఉండాలి అని చెప్పి మళ్ళీ ఆమెను కూడా పెద్ద ఎత్తున మెజార్టీతో 2వసారి సర్పంచ్గా ఎన్నిక చేయడం జరిగింది. ఇక సాల్వ్ అనుకునే సందర్భంలో ఇక్కడ కాదు, ఈ మండలానికి నీ యొక్క అవసరం ఉందనే ఉద్దేశంతో నేను ఏదైతే టీఆర్ఎస్ పార్టీ నుంచి మండల పార్టీ అధ్యక్షునిగా మొట్టమొదటగా నేనే ఉండి ఈ మండలంలో కూడా అందరితో పరిచయాలు ఉండేది. అన్ని గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా మళ్ళీ ఎంపీటీసీ ఎన్నికలు వచ్చిన సందర్భంలో ఈ యొక్క గ్రామం ఎంపీటీసీగా రిజర్వ్ కాబడింది. అదే టైంలో సూర్యాపేట మండల పరిషత్ కూడా బీసీలకు కేటాయించడంతో ఇక్కడ ఉండబడినటువంటి అన్ని గ్రామాలలో ఉన్నటువంటి నా అభిమానులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ కూడా నన్ను ఎంపీపీగా ఉండాలని అప్పుడున్నటువంటి శాసనసభ్యులు దామోదర్ రెడ్డి గారు మరి వారి సహకారంతో ఎంపీపీగా నేను ఎన్నిక కావడం జరిగింది. మీరు ఇక్కడ ఎప్పుడు ఎలక్షన్స్ జరిగినా కానీ మీరు భారీ మెజారిటీతో గెలుస్తూ రాజకీయ ప్రస్థానం మొదలైనప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు ప్రతిసారి పదవిలో ఉంటూ ప్రజలకు సేవలను అందిస్తున్నారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు మీరు అందించిన సేవా కార్యక్రమాల గురించి మాకు చెప్తారా? నేను ఎప్పుడు కూడా అధికారంలో ఏ పార్టీ ఉన్నా నాకు అందరూ కూడా సహకరించేవాళ్ళు. నా లక్ష్యం, నా కాన్సన్ట్రేషన్ అంతా కూడా ఎప్పుడు నా గ్రామం, ఈ గ్రామంలో ఉన్నటువంటి ప్రజలకు ఏం కావాలి, వాళ్ళకి ప్రభుత్వం ద్వారా వస్తున్నటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఏవైతే ఉంటాయో ఆ యొక్క ప్రభుత్వానికి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు మధ్యన వారధిగా ఉండి ఇక్కడ ఉండబడినటువంటి ఎలిజిబుల్ అయినటువంటి ప్రతి ఒక్కరికి ఆ యొక్క సంక్షేమ ఫలాలు అందించే క్రమంలో ఈ మండలంలోనే ముందున్నటువంటి సంగతి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా తెలుసు. నాకు అనేక సందర్భాల్లో సర్పంచ్గా, ఎంపీపీగా అవార్డులు కూడా రాష్ట్ర స్థాయిలో, కేంద్ర స్థాయిలో కూడా అవార్డులు తీసుకున్నటువంటి చరిత్ర ఉంది. ప్రజలకు సర్వీస్ చేస్తున్నాం కాబట్టి ప్రజలు మనల్ని మర్చిపోయేటటువంటి ప్రసక్తి లేదు. వాళ్ళకి చేసిన సేవే నన్ను ప్రతిసారి కూడా ఏ ఎన్నిక వచ్చినా విజయం జానయ్యది అనేటటువంటి ఒక టాక్ అనేది ఈ నియోజకవర్గ పరిధిలో, ఈ మండల పరిధిలో ఎప్పుడు కూడా ఉంటుంది. వాళ్ళు నిజంగా వాళ్ళు నా మీద చూస్తున్నటువంటి అభిమానానికి నేను ఎప్పటికీ వాళ్ళకు రుణపడి ఉంటా. నా కుటుంబాన్ని ఎన్ని సందర్భాల్లో కూడా ఎంతోమంది పెద్ద పెద్ద నాయకులు వచ్చి నన్ను ఇక్కడి నుంచి పంపించాలనే కుట్రలు చేసిన సందర్భంలో కూడా ప్రజలందరూ కూడా నాకు మద్దతుగా ఉండి వాళ్ళ యొక్క మద్దతుతోని పెద్ద పెద్ద నాయకుల యొక్క దిమ్మలు తిరిగి పక్కకి వెళ్ళిపోయినటువంటి సందర్భాలు ఉన్నాయి. అది ఆ యొక్క ప్రజల యొక్క ఆశీర్వాదం. మరి ఆ యొక్క భగవంతుడు నాకు కల్పిస్తున్నటువంటి ప్రేమకు నిజంగా వాళ్లకు భగవంతుడు నేను రుణపడి ఉంటానని. మీరు ఇప్పుడు ఎంతోమంది కుట్రలు చేశారు, పెద్ద పెద్ద నాయకులు అన్నారు కదా, వాటిని కూడా ఎదుర్కొంటూ మీరు ముందుకెళ్ళగలిగారు. అసలు ఇది ఎలా సాధ్యమైంది మీకు? ప్రాపర్గా ప్రజల ఆశీర్వాదం, భగవంతుని బ్లెస్సింగ్స్. నేను ఎప్పుడు కూడా భగవంతుని నమ్ముతా. ఎందుకు అంటే ఒక కూటికి లేని వ్యక్తి ఇలా బయట అనుకుంటారు కోట్లు సంపాదించండి, సరే అది నిజమా కాదా భగవంతుని తెలుసు. ఆ స్థాయికి పోవాలంటే మేజర్గా ప్రజల ఆశీర్వాదంతో పాటు భగవంతుని బ్లెస్సింగ్స్ అనేది 100%. నేను నాకు గుర్తొచ్చిన కాంచి అంటే భగవంతుని నమ్మినటువంటి ప్రస్థానం
2001 తర్వాత నేను అయ్యప్ప స్వామి మాలలు వేయటం మొదలుపెట్టిన. ఎవ్రీ ఇయర్ ప్రతి సంవత్సరానికి నా యొక్క ప్రతి దాంట్లో ప్రోగ్రెస్ పెరుగుకుంటూ పోయింది తప్ప ఎప్పుడు కూడా నేను ఇబ్బంది పడిన సందర్భం లేదు. ఇప్పుడు నేను 18వ అయ్యప్ప మాల 18వ పడినది. అంటే ప్రతి సంవత్సరం భగవంతుని యొక్క ఆశీర్వాదం చాలా మెండుగా నేను ప్రజలకు చేసేటటువంటి సర్వీసులో కూడా నేను ఎక్కువ మందికి మొట్టమొదటగా నా గ్రామం చూసుకునేవాడిని. ఇప్పుడు ఆ గ్రామం నుంచి మండలంలో కూడా ఎక్కడ ఏ గ్రామంలో ఎవరికి ఏ ఇబ్బంది జరిగినా భగవంతుని సహకారంతో నా చేతనైన లెవెల్ వాళ్ళకు సహాయ సహకారాలు అందిస్తూ వాళ్ళకి సర్వీస్ చేసుకునేటటువంటి అవకాశం భగవంతుడు కల్పిస్తుండు. వీటన్నిటిని తట్టుకోలేని సందర్భంలో చాలామంది కుట్రలు కూడా చేసి అనేక పర్యాయాలు నన్ను హతమార్చడానికి కూడా ప్రయత్నం చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. కానీ వాటన్నిటిని నేను ఎప్పుడు కూడా ఎవరికి భయపడటం అనేది నాకు ఇంట వంట లేదు. ఒకవేళ నాకు ఏదైనా జరగాల్సి వస్తే అది భగవంతుడు నిర్ణయిస్తేనే జరుగుతుంది తప్ప ఇక్కడ ఉండబడినటువంటి మానవులు చేసేటటువంటి కుట్రలు నన్ను ఎప్పుడు కూడా ఏం చేయవనేటటువంటి నమ్మకంతో పెద్దమ్మ తల్లి అయ్యప్ప స్వామి ఆశీర్వాదంతో నేను ముందుకు పోతాను. 4-5 సందర్భంలో నన్ను హత్య చేయడానికి ప్రయత్నించిన వాళ్ళంతటా వాళ్ళే ఆ యొక్క చట్టానికి దొరికి జైలు పాలయ్యి వాళ్ళ ఫ్యామిలీస్ కూడా ఈనాడు బదారున పడి ఎంతో పెద్ద ఎత్తున ఉన్న వాళ్ళందరూ కూడా ఇలాంటి దుర్మార్గమైన ఆలోచన చేసి వాళ్ళ కుటుంబాలు జీరో స్థాయికి వెళ్ళిపోయి తిండి దొరకనటువంటి పరిస్థితుల్లోకి పోయినటువంటి కుటుంబాలు చాలా ఉన్నాయి. వాటి గురించి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా తెలుసు. ఈ గ్రామంలో ఇప్పటికి నా మీద ఒక 5-6 సందర్భంలో నా మీద పోటీకి వచ్చి ఇక వీనితోని బతుకున్నంత కాలం గెలవలేను అనుకున్నటువంటి దుర్మార్గులు ఇతన్ని మర్డర్ చేసి నేను విజయం సాధిస్తాను అనుకున్నటువంటి దుర్మార్గులకు భగవంతుడే బుద్ధి చెప్పిండు. వాళ్ళు ఈరోజు ఈ గ్రామం వదిలిపెట్టి వాళ్ళ కుటుంబాలన్నీ కూడా వెళ్ళిపోయి ఎక్కడో మారుమూలలో బతుకుతున్నటువంటి పరిస్థితి ఆ యొక్క భగవంతుడు వాళ్ళకు కల్పించిండు. మరి నన్ను మాత్రం ఈ ప్రజల మధ్యనే ఉండి ఈ ప్రజలకు ఇంకా మెరుగైనటువంటి సర్వీస్ చేసే విధంగా నన్ను ఆర్థికంగా రాజకీయంగా ముందుకు తీసుకుపోతూ మరి ఇక్కడ నేను నమ్ముకున్నటువంటి ప్రజలకు నేను నమ్ముకున్నటువంటి మండల ప్రజలకు నా ద్వారా భగవంతుని యొక్క ఆశీర్వాదంతో వాళ్ళకు సహాయ సహకారాలు అందిస్తూ ఈ ప్రాంతానికి శాసనసభ్యునిగా జగదీశ్రెడ్డి గారు ఎన్నికైన తర్వాత వారు నన్ను హక్కున చేర్చుకొని మరి వారి యొక్క నాయకత్వంలో ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా సస్యశ్యామలంగా ఉండే విధంగా వారు తీసుకొచ్చిన అనేక రకాల అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అన్నీ కూడా ఈ మండలానికి డిస్పాచ్ చేసుకుంటూ మరి ఆ యొక్క మండలంలో ఉన్నటువంటి ప్రజల మన్ననలు పొందుకుంటూ మా అధినాయకుడు జగదీశ్రెడ్డి గారి మన్ననలు పొందుకుంటూ వారి నాయకత్వంలో మరి ప్రస్తుతానికి చాలా హ్యాపీగా భగవంతుడు నా స్థాయికి మించి ఇస్తున్నాను. ఎప్పుడు కూడా నేను భగవంతుడు ఉన్నప్పుడు ఉంటానని తెలియజేస్తాను. ఇప్పుడు మీరు చెప్పినట్టుగా మిమ్మల్ని హత్య చేయించాలనుకున్నారు, అయినా కానీ మీరు ధైర్యం కోల్పోకుండా ముందుకు వెళ్తూ ప్రజలకు అండగా ఉంటున్నారు. అసలు ఎందుకు ఇంత నీచమైన రాజకీయం చేస్తున్నారు వీళ్ళు ఇక్కడ? అంటే మనుషులకు తెలియంది ఏంటంటే మనం ఎట్లా వచ్చినాం ఎట్లా పోతాం అంటే సృష్టి ధర్మం. మనల్ని పుట్టించింది భగవంతుడే, తీసుకుపోయేది కూడా భగవంతుడే. ఈ మధ్యకాలంలో మనం చేసే మంచి చెడు మనతో వస్తాయని నమ్మే వ్యక్తులు కొంతమంది అయితే ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత మనం ఏదనుకుంటే చేయగలుగుతాం. భగవంతుడు లేడు, మంచి లేదు, చెడు లేదు, మనకు ఏది నచ్చితే అదే కరెక్ట్ అనుకుంటారు కొంతమంది ఉంటారు. వాళ్ళు ఆ యాంగిల్ వస్తారు. నేను ఇక్కడికి వచ్చినా అంటే ఆయన రాసిన రాత. నేను ఇక్కడ ఇన్ని మీరు అంటుర్రు, మీరు ఒక రైతు కూలి కుటుంబం నుంచి వచ్చి ఎట్లా చేయగలిగారంటే అది ఆయన తలుచుకుంటే ఏదైనా చేయగలుగుతాం. ఇలా కేసీఆర్ గారు ఉండ్రు, వారు నిజాయితీగా 14 సంవత్సరాలు పోరాటం చేశారు. మా జగదీశ్రెడ్డి గారు ఇక్కడ ఉన్న నాయకులందరూ జగదీశ్రెడ్డి అంటే ఏందో అనుకురు. వారు నిజాయితీగా 14 సంవత్సరాలు వారి నాయకత్వంలో పోరాటం చేశారు. ఇవాళ ఈ తెలంగాణ రాష్ట్రమే కాదు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా ఎమ్మెల్యేగా గెలిచిన కాడ నుండి ఇప్పటి వరకు మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నటువంటి వ్యక్తులలో ఎవరైనా ఉన్నారంటే అది మా జగదీశ్రెడ్డి గారు. 14 సంవత్సరాలు పోరాటం చేసినటువంటి వ్యక్తి నిజాయితీని నమ్మి ఈనాడు భగవంతుడు వాళ్ళకి అవకాశం ఇస్తే 2 టర్ములు ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉండు, మరో టర్మ్ కూడా వారే ముఖ్యమంత్రి అనే విధంగా ఈనాడు ప్రజలందరూ కూడా వారికి మద్దతు పలుకుతారు. అంటే ఇవన్నీ వారో వీరో కాదు, వారు చేసినటువంటి కార్యక్రమాల యొక్క పుణ్యం, వాళ్ళలో ఉన్నటువంటి నిజాయితీ, అది భగవంతుడిచ్చే బ్లెస్సింగ్స్ అని నేను నమ్ముతాను. కాబట్టి ఇవన్నీ కూడా సాధ్యమైన అనే ఉద్దేశంతోనే ఉంటాను. మనమే చెడు చేయాలనుకునేటంతో ఏమీ కాదు, అది భగవంతుడు తలుచుకుంటే తప్ప ఈ వ్యక్తులతో ఏం కాదని నమ్ముతున్నా. కాబట్టి నేను అంతే ధైర్యంతో ముందుకు పోతా ఉన్నా. ఇంకా మున్ముందు కూడా ఎంతమంది నా మీద ఎన్ని రకాల కుట్రలు చేసినా ఆ కుట్రలకు నేను భయపడేది ఉండదు. నా వెనక భగవంతుడు ఉండు, నన్ను నడిపించేది భగవంతుడు. భగవంతుని ఆశీస్సులతోనే ఇలా రాజకీయంగా కావచ్చు, ఆర్థికంగా కావచ్చు నేను చాలా హ్యాపీగా ఉన్నానే విషయాన్ని చెప్తా ఉన్నాను. మీరు ఇప్పుడు ఇక్కడ DCMS చైర్మన్గా ఎంతోమంది రైతులకి అండగా నిలుస్తున్నారని మాకు తెలిసింది. దీని ద్వారా ఎలాంటి సేవలు అందిస్తున్నారు? మా శాసనసభ్యులు, రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రివర్యులు నిజంగా వారికి ఈ ప్రాంతం మీద ఉన్నటువంటి అభిమానం కావచ్చు, ఈ ప్రజల మీద ఉన్నటువంటి మమకారం కావచ్చు,
మరి ఆ ప్రజలకు ఈ ప్రభుత్వం ద్వారా వచ్చేటటువంటి ఏదైతే సంక్షేమ కార్యక్రమాలు ఉన్నాయో ప్రజలకు అందాలనేటటువంటి ఆలోచనతోని మరి వాటిని అందించే క్రమంలో నా మీద వారికి ఉన్నటువంటి నమ్మకంతోనే మరి ఈనాడు నన్ను ఉమ్మడి నల్గొండ జిల్లా DCMA చైర్మన్గా ఎంపిక చేయడం జరిగింది. వారికి ప్రత్యేకంగా మనస్ఫూర్తిగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. వారు ఏదైతే నమ్మకంతోనే నాకు ఈ యొక్క అవకాశాన్ని ఇచ్చిరో మరి ఆ యొక్క ఫలాలన్నీ కూడా ఇక్కడ ఉండబడినటువంటి రైతాంగానికి అందాలనేటటువంటి ఆలోచనతోనే గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఉండబడినటువంటి చైర్మన్లు ఎవరు కూడా దాన్ని పట్టించుకున్నటువంటి పాపన పోలే, దాని యొక్క సేవలు ఎక్కడ కూడా అందినటువంటి చరిత్ర లేదు. కానీ ఇప్పుడు మేము DCMSకు పోయిన తర్వాత గౌరవ మంత్రి గారి సహకారంతో ఈ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అనేక రకాల ప్రాంతాల్లో రైతులకు ఈనాడు ముఖ్యమంత్రి గారు కాళేశ్వరం జలాలు ఇచ్చి, కరెంట్ ఇచ్చి, రైతు బంధు ఇచ్చి, రైతు బీమా ఇచ్చిన తర్వాత ప్రతి ఇంచు ఈనాడు పొలాలు సాగు అవుతున్నటువంటి పరిస్థితుల్లో మరి రైతు పండించినటువంటి ప్రతి గింజను కూడా కొనేటటువంటి ఈ ప్రభుత్వం మరి ఆ యొక్క కొనుగోలు విషయంలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు జరగకుండా ఎక్కడైతే రైతులు పండించినట్టు పంటలు ఉంటే అక్కడికే నేరుగా DCMS ద్వారా సెంటర్లు ఏర్పాటు చేసి మరి అక్కడి నుండి రైతుల యొక్క ధాన్యాన్ని కూడా లిఫ్ట్ చేయడం జరుగుతుంది. అంతేకాకుండా ఎక్కువ మొత్తంలో సాగవుతున్నటువంటి రైతాంగానికి కావాల్సినటువంటి ఫర్టిలైజర్స్ కావచ్చు, పెస్టిసైడ్స్ కావచ్చు, అన్నీ కూడా ఆ యొక్క గ్రామాలకు మా యొక్క బ్రాంచీలని ఏర్పాటు చేసి బ్రాంచీల ద్వారా రైతులకు నేరుగా ఇంటి ముందటనే ఆ యొక్క ఫర్టిలైజర్ అందే విధంగా గతంలో చూస్తే ఈ నుంచి కిలోమీటర్లు చెప్పులు లైన్లో పెట్టి ఎండల్లో రైతులు ఇబ్బంది పడ్డటువంటి చరిత్ర ఉండే. మరి అటు నుండి ఈ యొక్క DCMS ద్వారా ఆ రైతాంగానికి అలాంటి ఇబ్బంది లేకుండా ఈ యొక్క కార్యక్రమాలు కొనసాగించడం జరుగుతుందనేది వాస్తవంగా తెలియజేస్తాను. మీరు ఒక చిన్న ఏజ్లోనే రాజకీయాల్లోకి వచ్చి ఇప్పటికి కూడా ఎన్నో పదవుల ద్వారా సేవలు అందిస్తున్నారు. అంటే ఇక్కడ మీకు ప్రజల అండ బాగా ఉందని చెప్పుకోవాలి. మీరు ఇంకా భవిష్యత్తులో మంచి పొజిషన్లో ఉంటే ఇక్కడున్న ప్రజలకి మేలు జరుగుతుంది కదా, దీనికి మీరేమంటారు? ఇక అది భగవంతుడు నిర్ణయించాలి. ఇప్పటి వరకు నేను అనుకున్నది ఏమీ జరగలే. భగవంతుడు ఏది తలపెడితే అదే జరుగుతుంది. నాకు ఇక్కడ ప్రజల మద్దతు నాకు పుష్కలంగా ఉంది. నాకు జన్మనిచ్చినటువంటి గ్రామం, ఆ యొక్క ప్రజలు ఏ అవకాశం వచ్చినా నన్ను నెత్తిన పెట్టుకొని మోస్తున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. వాళ్ళకు నేను ఇప్పటివరకు ఈ ప్రభుత్వం ద్వారా మా మంత్రి గారి ద్వారా చేస్తున్నది ఇంకా చాలా తక్కువ, చేయాల్సింది చాలా ఉందనే ఎప్పటికీ నిరంతరం ఆలోచిస్తూ ఉంటాము. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఇంకా భగవంతుని ఆశీస్సులు కావచ్చు, గౌరవ మంత్రివర్యులు వారి యొక్క బ్లెస్సింగ్స్తోనే నాకు ఏ అవకాశం వచ్చినా నా ప్రజల్ని ఉపయోగపడే విధంగా సర్వీస్ చేయడానికే ఆ యొక్క సమయాన్ని ఉపయోగిస్తే తప్ప వేరే ఉండదు. నాకు ప్రజలే ముఖ్యం, ప్రజలే నా దేవుళ్ళు. వాళ్ళు ఎంత హ్యాపీగా ఉంటే నేను అంత హ్యాపీగా ఉంటానే వాస్తవాన్ని నమ్మే వ్యక్తిగా, అదే వాస్తవంతోనే రాజకీయాల్లో నేను కంటిన్యూషన్ అవుతూ ఉన్నాను. ఆపదలో ఉన్న వాళ్ళు మీ దగ్గరికి వస్తే అన్న అని పిలిస్తే లేదు అనకుండా మీరు నిరంతరం వాళ్ళకి అండగా ఉంటూ వాళ్ళ బాధలను తెలుసుకుంటూ వాళ్ళకి మంచి సపోర్ట్ని ఇస్తూ, అంటే చదువుకోలేని విద్యార్థులకు కూడా మీరు సేవలను అందిస్తూ ఎంతగానో అండగా ఉంటారని ఇక్కడ ప్రజల ద్వారా మాకు తెలిసింది. దీని గురించి చెప్తారా? అంటే మనం ఏదైనా చేయాలి అంటే యాక్షన్ వేరు, అనుభవం వేరు. నేను అనుభవంతో వచ్చిన, నేను నా బాల్యం నుంచి చదువుకొని వచ్చే రోజుల నుండి మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కావచ్చు, మాకున్నటువంటి ఆర్థికమైనటువంటి ఇబ్బందులు కావచ్చు నాకు తెలుసు. కాబట్టి ఆ రోజుల్లో నేను కొన్ని సందర్భంలో చేతులు దాచిన రోజు నాకు సాయం చేసేటటువంటి వ్యక్తులు దొరకని పరిస్థితి నాకు తెలుసు. నేను డిగ్రీ డిస్కంటిన్యూ అంటే నేను లా చేయాలనేది నా ఏమని చెప్పిన, కానీ నాకు సహకరించేటోళ్ళు లేకపోవడంతో డిగ్రీ డిస్కంటిన్యూ చేసి నేను మ్యారేజ్ చేసుకున్న తర్వాత నా పిల్లలు అయిన తర్వాత నేను రాజకీయాల్లో ఇంత బిజీగా ఉన్న సందర్భంలో నాకు అవకాశం వచ్చిందని తెలుసుకున్న తర్వాత మళ్ళీ లా కంప్లీట్ చేసిన. అంటే ఆ రోజుల్లో నేను కూలిపోయింది ఏందో నాకు తెలుసు. కాబట్టి నా దగ్గరకు వచ్చే వ్యక్తులు ఏదైతే లేక నా దగ్గరకు వస్తుందో నాలో కలిగిన దాంట్లో చేతనైన లెవెల్లో వాళ్ళకి సపోర్ట్ చేయాలనే కాన్సెప్ట్ నా అంతరాత్మ ఎప్పుడు కూడా టచ్ చేస్తుంటుంది. కాబట్టి నేను తినే దాంట్లో సగ భాగం వరకన్నా పెడితే వాడు కూడా కడుపు నింపుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి నాకున్నంతలా వీలైన కాడ సాయం చేసుకుంటూ వస్తున్నాను. మీరు అన్నంత కాకపోయినా నా చేతనైన లెవెల్లో విద్యార్థులకు కావచ్చు, ఇంకా పెద్ద మనుషులకు కావచ్చు, ఏ రకమైనటువంటి ఆర్థికమైనటువంటి ఇబ్బందులతో వచ్చినా, ఏ రకమైన సమస్యతో వచ్చినా నేను నిత్యం ఉదయం 6-7 నుంచి 1 గంట 2 గంటల వరకు కూడా నా దగ్గరికి వచ్చిపోయేటోళ్ళకు వాళ్ళకి కావాల్సిన సహాయ సహకారాలు అందించే క్రమంలో మా ప్రభుత్వం సహకారం కావచ్చు, మా మంత్రి గారి సహకారంతో వాళ్ళు చేసేటటువంటి ఏ రకమైన చిరు సహాయమైనా నాతోనే వాళ్ళకి ఏదైనా లాభం జరుగుతుంది అనుకుంటే 100% చేసుకుంటూ వస్తాను. ఎందుకంటే నన్ను భగవంతుడికి ఇన్ని రకాలుగా అవకాశం ఇచ్చి ఇక్కడ నిలబెట్టి నాతోనే
ఒక గ్రామంలో కావచ్చు, ఒక మండలంలో కావచ్చు, ఇన్ని అవకాశాలు ఇచ్చిందంటే మన ద్వారా ఒక 10 మందికి సర్వీస్ చేయాలనేటువంటి ఉద్దేశంతో ఇచ్చింది. కాబట్టి దాన్ని మిస్యూజ్ చేయకుండా వీలైన కాడికి నా వ్యాపారం ఆఫ్టర్ 2 తర్వాత, ఆఫ్టర్ 2 లోపు, బిఫోర్ 2 లోపు ఇక్కడి నుంచి వచ్చేటటువంటి ఊర్ల నుంచి వచ్చేటటువంటి పబ్లిక్ ఏదైనా సమస్య మీద వస్తే సాల్వ్ చేయాలనేది నా అంతరాత్మ నాకు చెప్తుంటుంది. కాబట్టి దాన్ని కంటిన్యూషన్ చేస్తూ ఉన్నాను. మీకు ఇక్కడ చూసుకుంటే యూత్లో కూడా ఫాలోయింగ్ అనేది చాలా బాగా ఉంది. యూత్ని కూడా అన్ని రంగాల్లో ముందుండేలాగా మీరు ప్రోత్సహిస్తారని మాకు తెలిసింది. సరే, ఫాలోయింగ్ అనేది ఎట్లా వస్తుందంటే మనం చేసే పని బట్టి వస్తుంది. మనం చేసే మంచి పని చేసిన మనకన్నా మంచి చేస్తే అన్న మంచి చేసినంటారు, చెడు చేసిన అనుకో అన్న చెడు చేసిందని అంటారు. యూత్లో వచ్చినా, ఓల్డేజ్లో వచ్చినా, ఓటర్లలో వచ్చినా, కుటుంబ సభ్యులలో వచ్చినా, ఎక్కడ మన ఫాలోవర్స్ వచ్చినా, అభిమానులు వచ్చినా మనం చేసే పని మీద రిజల్ట్ అది. వాస్తవం మన కాడికి వచ్చినప్పుడు మన చేతనైతే సాయం చేయాలి, లేదంటే లేదు. కానీ సాయం చేయకపోయినా చెడు చేయొద్దు అనేది నా పాలసీ. నాతో అయ్యేది ఏమైనా ఉంటే చేస్తా, కాకపోతే తమ్ముడు నాతో కాదురా భయ్ అని చెప్తా. దాంతో నాకు శత్రువులు అనేది తక్కువ, నాకు ఏదన్నా మిత్రులుగానే ఉంటారు. వీలైన కాడికి ఇప్పుడు అమ్మ అన్న అరే అన్న అదే, అమ్మ అంటే పెట్టాలని ప్రయత్నం చేస్తారు, అరే అంటే కొట్టాలని ప్రయత్నం చేస్తారు. నేను నేర్చుకుంది ఏంటంటే చాలా కింది నుంచి వచ్చినా కాబట్టి నా దగ్గరకు వచ్చినవానికి నేను సాయం ఎంత చేస్తున్నాం లేదో కానీ వానికి నా వల్ల నష్టం అనేది జరగకుండా ఉండటానికి ప్రయత్నం చేస్తా అనే దాంట్లో మాత్రం 100%. ఆ రకంగా ఉంటే ఉండొచ్చు. సరే, నాకు అభిమానులున్నా, మిత్రులున్నా, యూత్ ఫాలోయింగ్ ఉన్నా, వాళ్ళకు నేను ఏ రకంగానైతే కింది నుంచి వచ్చి మన కాళ్ళ మీద మనం నిలబడాలనేటువంటి కాన్సెప్ట్ని పోతున్నాం. నేను వాళ్ళకి ప్రతిదీ కూర్చోబెట్టి చెప్తా. ఎవరైనా నా దగ్గరకు వచ్చినప్పుడు ఎవరి మీదనో ఆధారపడి ఆయన ఏదో చేస్తలేడు, ఏదో చేస్తలేడు కంటే నీకున్న సోర్స్ ఏంది, నీకున్న సోర్సులు నువ్వు ఎట్లా నిలబడగలుగుతావు, దానికి నేనే ఎగ్జాంపుల్ అని చెప్తా. నాకు మా అమ్మ నాయన సంపాదించినటువంటి ఎకరాలు, లక్షలు, నేను ఖాళీ పెళ్లి చేసుకున్న తర్వాత మా అమ్మ నాయన కట్టించిన ఇల్లు కూడా వదిలిపెట్టి వచ్చి బయట ఒక కిరాయిలు తీసుకొని నా లైఫ్ స్టైల్ స్టార్ట్ చేయడం జరిగింది. తద్వారా నాకు వచ్చినటువంటి వ్యాపార నాలెడ్జ్ కావచ్చు, నాకున్నటువంటి అవకాశాలన్నీ ఒకటొకటిగా కల్పించుకొని ఈనాడు ఒక వ్యాపారవేత్తగా, రాజకీయాల్లో కూడా రాజకీయ నాయకునిగా ఏ రకంగా నిలబడను. నన్ను మీరు ఎగ్జాంపుల్గా తీసుకుంటే ఎవరికి వాళ్ళం ఎవరి మీద ఆధారపడకుండా బతకగలుగుతాం అనే మెసేజ్ మాత్రం యువతకు ఇవ్వగలుగుతా. మీరు కోవిడ్ని సైతం కూడా లెక్క చేయకుండా ఆ టైంలో కష్టాల్లో ఉన్న వారికి మీరు ధైర్యాన్ని ఇచ్చారని మాకు తెలిసింది. ఎన్నో సేవా కార్యక్రమాలు కూడా చేశారని తెలిసింది. దీని గురించి చెప్తారు. కోవిడ్ వచ్చిందనగానే ప్రపంచం అంతా మనం చూసినాం. అప్పటి వరకు పక్కింటోడు ఏం తింటుండో ఏం తాగుతుండో పట్టించుకునే సందర్భం. కోవిడ్ వచ్చిన తర్వాత 100 కోట్ల ఉన్నోని కూడా తీసుకుపోయి జేసీబీతో తీసుకుపోయి గుండెలు తీసేస్తున్న తర్వాత కొంత చైతన్యం వచ్చిందనేది వాస్తవం. సరే, అది అట్లా కంటిన్యూషన్ ఉంటే సంతోషం. మళ్ళీ ఈ మధ్యకాలం మళ్ళీ అది గ్యాప్ వస్తుంది అనేది కూడా చూస్తున్నాం. ఆ సందర్భంలో మనం ఎవరికైనా చేయగలిగితే మనం సంపాదించుకున్న దాంట్లో నుంచి ఎంత చేయగలుగుతాం? ఓ 10 రూపాయలు, 1000 రూపాయలు, మన కాడ 1000 రూపాయలు ఉన్నప్పుడు ఓ 500 సాయం చేయగలుగుతాం, అంతకు మించి ఏమి ఉండదు. కానీ నాకు వచ్చిన అవకాశం ఏంటంటే కోవిడ్ టైంలో కూడా నేను ఒక DCMA చైర్మన్గా నాకు మంత్రి గారు ఇచ్చిన అవకాశంతో ఒక మంచి ఆపర్చునిటీ వచ్చింది. గ్రామాల్లో ఉండేటటువంటి ప్రజలందరూ బయటికి వెళ్ళలేని పరిస్థితుల్లో ఆ రైతు మార్కెట్లో తెచ్చి ధాన్యం పెట్టిన సందర్భంలో ఎక్కడికక్కడ సెంటర్లు పెట్టి ఆ ఊర్లలో ఉన్నటువంటి లేబర్కే పని చేయడం ద్వారా మేజర్ మా విలేజ్ చూసుకుంటే కరోనా టైంలో కాస్ట్లీ విలేజ్ అంటే నా యొక్క చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలు. ఎందుకంటే ప్రతి విలేజ్లో సెంటర్ పెట్టినాం. డైలీ ఏ రోజు పైసలు ఆ రోజు ఎక్కడ చూసినా అంటే ఒక వ్యక్తికి 100 రూపాయలు లాభం వచ్చిందంటే ఆ 100 రూపాయలు కిరాణా షాపు పోతే, బార్ షాపు పోతే, ఇంకో షాపు పోతే, ఇంకో అంటే అందరికీ కూడా ఆ యొక్క మనీ సర్క్యులేట్ కావడంతో కరోనా టైంలో ఇబ్బంది లేకుండా ఇక్కడ నా చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల్లో చాలా మందిని మనం ఆ యొక్క టైంలో కాపాడుకోవడం జరిగింది. అది నాకు నిజంగా నా అంతరాత్మ కూడా చాలా హ్యాపీగా అనిపించింది. అంటే ఆ టైంలో కష్టకాలంలో కూరగాయల కోసం, బియ్యం కోసం, ఒక పూట తిండి కోసం ఇబ్బంది పడ్డటువంటి కుటుంబాలు చాలా చూసినాం. మా పరిధిలో ఉన్న కాడికి మాత్రం వాళ్ళందరినీ కూడా కాపాడుకొని వాళ్ళని గుండెల్లో పెట్టుకొని చూసుకోవడం జరిగింది. మీ సతీమణి గారు కూడా రాజకీయాల్లో ఉంటూ ఇక్కడ ఉన్న ప్రజలకి చురుకుగా సేవలను అందిస్తున్నారు. దీని గురించి చెప్తారా? అంటే వాస్తవంగా ఏ వ్యక్తి అయినా సక్సెస్ ఉందంటే దాని వెనుక వాళ్ళ పాత్ర లేకుండా ఏది కాదనేది వాస్తవం. మేజర్ నా విషయానికి వచ్చేసరికల్లా మేము చాలా కష్టపడి ముందుకు పోతున్నటువంటి ఫ్యామిలీ. దీంట్లో ఆమె సహకారం అనేది లేకపోతే నాకు అసలు సక్సెసే ఉండదు. ఎందుకంటే నిత్యం నేను చేసే ప్రతి పనిలో, నేను కష్టపడే ప్రతి రూపాయలో ఎంతో కొంత సమాజానికి ఖర్చు పెట్టేటటువంటి నేచర్ నాది. అంటే ఏ తల్లి అయినా, ఏ భార్య అయినా ఇంట్లో నుంచి ప్రజలు ఖర్చు పెడుతున్న సందర్భంలో అనేక రకాల ఇష్యూస్ వస్తాయి. నాకు ఆ రకమైనటువంటి ఇష్యూ ఎప్పుడు రాలే. వాస్తవంగా తను వచ్చిన తర్వాతనే రాజకీయంగా కావచ్చు, ఆర్థికంగా కావచ్చు మాకు కలిసి వచ్చింది అనేది
సెంటిమెంటు. ఇక్కడ ప్రజలు చెప్పుకునేది వాస్తవం, మా ఫ్యామిలీ వాళ్ళు ఒప్పుకునేది వాస్తవం. ఆ సెంటిమెంటే ఊరంతా అంటే ఈ గ్రామంలో ఎవరు ఏ కార్యం చేయాలన్నా నేను మా వైఫ్ ఎవరో ఒకరు ఆ ఇంటికి వెళ్ళాలి. అంటే మా ఇంటికి ఏ రకమైన సెంటిమెంట్ ఉందో ఈ గ్రామానికి కూడా అదే సెంటిమెంటు. అంటే అంత సపోర్టు ఉంది కాబట్టి నేను ఇంత స్థాయికి వచ్చిన అనేది 100% వాస్తవం. అంటే మిగతా సందర్భాలు చెప్పొచ్చు అందరూ, ఇది నేను చెప్పేది సత్యం. సాధారణంగా మహిళలు అంటే పెద్దగా సపోర్ట్ చేయకుండా ఇంటికే పరిమితం చేస్తారు. అలాంటిది మీరు సమాజంలో ఉన్న సమస్యలకై పరిష్కారం కోసం మీ వైఫ్ని కూడా రాజకీయాల్లోకి రాణించారు. అసలు దీని గురించి చెప్తారా? కరెక్ట్ పాయింట్ అడిగారు. అంటే నాదొక తెరిచిన పుస్తకం లాంటిది. నా తల్లిదండ్రులు కావచ్చు, నా బ్రదర్ కావచ్చు, మా సిస్టర్స్ కావచ్చు, నా వైఫ్ కావచ్చు, నా పబ్లిక్ కావచ్చు, వీళ్ళందరూ కూడా నాకు వచ్చినటువంటి సమస్యలు, నాకు వచ్చినటువంటి ఇబ్బందులు అన్నిటినీ నేను ఏదైతే గోల్ ఎంచుకున్నో ఆ గోల్ని రీచ్ కావడం కోసం ఒక్కరొక్కరిని మోల్డ్ చేసుకుంటూ వస్తూ ఉన్నాం. ఇందులో కొంతమంది నేను మలిచే దాంట్లో సైడ్ అయిపోయిన వాళ్ళు, నేను మలిచిన దాంట్లో నిలబడ్డోళ్ళు. దాంట్లో నా వైఫ్ విషయంలో 100%. ఇంకా కొంతమంది జారిపోయిన వాళ్ళు ఉన్నారు. సరే, జారిపోయిన వాళ్ళు కూడా ఏదో ఒకరు తెలుసుకున్నా సరే. ఎందుకు అంటే నేను ఒక లక్ష్యం కోసం అంటే ఒక సామాన్యుడు ఒక ఉన్నతమైన స్థానానికి ఎందుకు ఎదగకూడదు అనేది ఒక కాన్సెప్టు. ఎదిగినటువంటి వాళ్ళ చరిత్ర చదవటం అనేది నా యొక్క హ్యాబిట్. అంటే వీళ్ళందరూ కూడా ఇక్కడి నుంచి వచ్చిన వాళ్ళే అక్కడ దానికి చేరుకురు. మనం ఎందుకు పోకూడదు? పోయే క్రమంలో ఇక్కడ చిన్న చిన్న వాటిల్లో ఏదైతే ఉంటాయో డిస్టర్బెన్స్, వాళ్ళని మనం కిందికి దిగి వాళ్ళని రియలైజ్ చేసుకోవాలి. వాళ్ళని మన వైపు తిప్పుకున్నప్పుడు వాళ్ళకి అర్థమైంది. మనం వాళ్ళకి ఏం చెప్పకుండా నేను చెప్పింది తినాలంటే ఎవరు వినరు. వాళ్ళకు నేను చేసే దాంట్లో ఉండేటటువంటి మంచి కావచ్చు, చెడు కావచ్చు చూపిస్తున్నా. ఆ బెనిఫిట్స్ 10 మంది మన ఇంటికి వచ్చి గౌరవించడం, 10 మందిలో మనం పోయినప్పుడు పొందేటటువంటి ప్రేమ ఆప్యాయతలు అవి ఉట్టిగా రావు. అంటే ఇక్కడ మనం కొన్ని తగ్గితే అక్కడ కొన్ని పొందుతున్నాం కాబట్టి ఆ క్రమంలో నేను చెప్పే ప్రతి అంటే ఒక విద్యగానో ఒక గురువుగానో ఏ రకంగా రిసీవ్ చేసుకుంటుందో తెలియదు. కానీ అంటే మా పెళ్ళి అయినటువంటి ఈ 20-22 ఏళ్ళ జీవితంలో చాలా ఒడిదొడుకులని, చాలా కష్టసుఖాలను ఫేస్ చేసుకుంటూ ఫైనల్గా నేనేం చెప్తే అదే కరెక్ట్ అనేటటువంటి లైన్కి వచ్చింది కాబట్టి మేము అలా హ్యాపీగా ప్రజలతో ఉండగలుగుతున్నాం, కుటుంబ పరంగా ఉండగలుగుతున్నాం. దానికి 100% అంటే మార్పు. అంటే నేను ఎంత చెప్పవచ్చు, కానీ మారే నేచర్ కూడా వాళ్ళ కాడ ఉండాలి. నేను చెప్పిన దాంట్లో మారాలని కూడా ఉండదు. కానీ ఒకసారి కాకపోతే ఒకసారి ఎప్పుడన్నా తేడాగా ఉన్నా మళ్ళీ ఎప్పటికప్పుడు రివైజ్ చేసుకొని ఆయన ఏం చెప్తే అదే కరెక్ట్ కాబట్టి నాదే పొరపాటు అని కాంప్రమైజ్ వస్తుంది కాబట్టి నేను సక్సెస్ఫుల్ పొందగలుగుతా ఉన్నాను. మీరు రాజకీయంగా వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు ఎన్నో పదవులు చేపట్టారు. మీరు అతి చిన్న వయసులోనే చాలా ఎక్స్పీరియన్స్ కూడా పొందారు. ఈ జర్నీ గురించి మాకు ఎక్స్ప్లెయిన్ చేయండి. ఇక మీరు చూస్తున్నారు, నేను 2001లో టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తగా స్టార్ట్ అయ్యి వెంటనే టీఆర్ఎస్ పార్టీ మండల పార్టీ అధ్యక్షునిగా, తర్వాత వార్డు గ్రామ పంచాయతీ ఎన్నికల్లో వార్డు సభ్యునిగా, ఆ తర్వాత ఉప సర్పంచ్గా, వెంటనే తర్వాత జరిగిన 5 సంవత్సరాల ఎన్నికల్లో జనరల్ ఎన్నికల్లో మళ్ళీ సర్పంచ్గా, ఆ తర్వాత మా వైఫ్ సర్పంచ్గా, తర్వాత మా మేనమామ సింగిల్ విండో డైరెక్టర్గా, మళ్ళీ నేను ఎంపీటీసీగా, ఆ తర్వాత ఎంపీపీగా, దాని తర్వాత మళ్ళీ సూర్యాపేట మున్సిపాలిటీగా ఏర్పాటైన తర్వాత మా వైఫ్ మున్సిపల్ వార్డు కౌన్సిలర్గా, దాని తర్వాత జరిగినటువంటి పిఎస్సిఎస్ ఎన్నికల్లో సూర్యాపేట ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మన్గా, అటు తర్వాత గౌరవ మంత్రి గారి సహకారంతో ఉమ్మడి నల్గొండ జిల్లా డిసిఎంఎస్ చైర్మన్గా, ఇవన్నీ కూడా ఒక భగవంతుని బ్లెస్సింగ్స్. ఇక్కడ ఉండబడినటువంటి రాజకీయంగా మా మంత్రి గారి సహకారంతోనే ఈ యొక్క అవకాశాలన్నీ, వీటికి మేజర్గా ఇక్కడ ఉండబడినటువంటి నా యొక్క ప్రజలు, ఆ యొక్క ప్రజల యొక్క ఆశీర్వాదం, ప్రజల యొక్క మద్దతు, నా 20 ఏళ్ళ రాజకీయ జీవితంలో ఏ ఒక్కరోజు కూడా నాకు ఇబ్బంది లేకుండా నన్ను అంటిపెట్టుకొని మరి నన్ను ముందుకు తీసుకుపోతున్నటువంటి ప్రజలకు మనస్ఫూర్తిగా శిరస్సు ఉంచి వాళ్ళకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. ఇక భవిష్యత్తులో నాకు ఏ అవకాశం వచ్చినా ఆ ప్రజల కోసమే పనిచేస్తా అనేది సందర్భంగా తెలియజేస్తాను. తప్పకుండా సార్, మీరు భవిష్యత్తులో ఇంకా మంచి పొజిషన్లో ఉండి ఇక్కడ ఉన్న ప్రజలకు న్యాయం చేయాలని మా V3 న్యూస్ తరఫున కోరుకుంటూ థ్యాంక్ యూ సార్, మీ విలువైన సమయాన్ని మాకు అందించినందుకు ధన్యవాదాలు. రాజకీయంగా ఎన్నో ఒడిదుడుకులు వచ్చినా అయినా కానీ వెనుకంజ వేయకుండా ధైర్యాన్ని కోల్పోకుండా ముందుకు వెళ్తూ నిరంతరం ప్రజలకు అండగా నిలుస్తున్న వట్టె జానయ్య గారి గురించి తెలుసుకున్నాం కదా. మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి V3 న్యూస్.